ఇదిగా రాజేంద్ర గారు నిలబడదాం ప్రకటించడం. మరి ఓట్ల నమోదు కార్యక్రమం నుంచి కూడా మన కూటమి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఓట్లు నమోదు చేయించుకునే ప్రక్రియలో చాలా మంది కూడా ఉత్సాహం చూపించడం అంతా బాగానే ఉంది. కానీ మరి 13,000 ఓట్లు 17,000 మంది అప్లికేషన్లు అప్లై చేస్తే మరి 6,700 ఓట్లు రావడం, 6,700 మందికి అది నిర్ధారించడం అనేది ఒక్కసారి మళ్ళా ఏమన్నా అవకాశం ఉంటే ఎవరైనా ఉంటే లిస్టు కూడా తీసుకొని చేయించుకోవాల్సి ఉంటే మళ్ళా ఒక్కొక్కసారి మనం పరిశీలన చేయించుకొని మనం ఓటు నమోదు చేయించుకోవాలి. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పెరిగితే అంత మనకి మెజార్టీ పెరుగుతుంది. గెలుపు గురించి కాదు, అసలు మెజార్టీ పెరగాలి మనకి. ఆ విధంగా మనందరం కూడా ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి విఆర్ఓ కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులు కానీ మన నాయకులందరూ కూడా ఒకసారి పరిశీలన చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటే ఆప్షన్ గా మనం రాజేంద్ర గారిని ఎన్నుకున్నట్టయితే మనం ఓటేసి ఒకటి కానీ ప్రతి ఒక్కరికి చెప్పినట్టయితే భారీ మెజార్టీతో 35 నియోజకవర్గాల్లో మనం ఒకరం కాదు, మనమే అన్ని నియోజకవర్గాలు టాప్ అనే విధంగా కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. జై హింద్. కన్వీనర్ గా మీరు ప్రెసిడెంట్ గా పనిచేస్తారు కదా, కన్వీనర్ గా మనతో ఉన్నారు మణి గారు, ఆయన కూడా మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యాలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండటం మనం అందరం కూడా స్వాగతించాల్సిన విషయం. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మన బాపట్ల అసెంబ్లీ నుండి నమోదైన 6,700 ఓట్లకు గాను మనం 6,000 పైచిలకు ఓట్లు సాధించి మన ఎమ్మెల్సీ గారిని అత్యధిక మెజార్టీతో విజయం సాధించే దిశగా మనం ప్రయత్నం చేస్తామని, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా కూటమి అభ్యర్థి గారి విజయం కోసం మేము ఈ రాబోయే కాలంలో మంచి ప్రయత్నం చేస్తామని వారికి హామీ ఇస్తూ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే డిస్ట్రిక్ట్ గౌరవ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారికి, మన ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పటి వరకు విన్నాం, పెద్దలు చెప్పారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ప్రతి ఒక్కరు పట్టభద్రులైన ప్రతి ఒక్కరితో మనం మాట్లాడుతూ, గతంలో మనం ఎలక్షన్ కి ఏ విధంగా ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరితో మనం మాట్లాడేమో, ఈ రోజు ఈ పట్టభద్రుల ఎన్నిక కాబడిన అభ్యర్థుల దగ్గరకు కూడా వెళ్ళి వారెవరు ఏంటి అని తెలుసుకుని ప్రతి ఒక్కరితో మనం మాట్లాడి ఈ యొక్క కూటమి అభ్యర్థిగా మరి రాజా గారిని మంచి మెజార్టీతో మనం బాపట్ల నుండి గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్ కి మీ వంతు మీరు ఇది మీ బాధ్యతగా తీసుకుని మీ వంతు మీరు కృషి చేసి మంచి మెజార్టీతో వారిని గెలిపిస్తారని ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న మానవ విజేత గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన ఎమ్మెల్యే సోదరులు నరేంద్ర బాబు గారికి, అలాగే ఆత్మీయ సోదరులు ఆలపాటి రాజాన్నకి, అలాగే అందరి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఒక సమర్థుడైన వ్యక్తిని
అనుభవం ఉన్న పెద్దని ఎమ్మెల్సీగా మనకి అభ్యర్థిగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. పట్టభద్రులైన వారందరికీ కూడా ఒక అనుభవం ఉన్న వ్యక్తిని ఇవ్వటం వల్ల వారికి ఉండే సమస్యలు, వారికి ఏమైతే అవసరాలు ఉన్నాయో, వారికి ఏమైతే కావాలో, మరి రాష్ట్రం కోసం, అలాగే నియోజకవర్గం కోసం, అలాగే జిల్లా కోసం పనిచేయడానికి వారి వారి అవసరాలు ఏముంటాయో కనుక్కొని అందించగల సమర్థుడైన వ్యక్తులు పెద్దలు ఆలపాటి రాజా గారు. దరిదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి సమాజం కోసం, మరి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. అలాగే ఎంతో మంది నాయకులతో కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఎక్కడ ఏమో ఇబ్బంది ఉన్నా కానీ ఆ ఇబ్బందిని, ఆ సమస్యని తీర్చగలిగే దమ్ము, ధైర్యం ఉంది. అలాంటి వ్యక్తిని మరి మనకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మనకి అందించారు అభ్యర్థిగా. అలాంటి అభ్యర్థిని మన అఖండ మెజారిటీ తోటి ఈరోజు గెలుపు అనేది చాలా నల్లేరు మీద నడక లాంటిది. కానీ ఇవ్వవలసింది అత్యద్భుతమైన మెజారిటీ. ఆ మెజారిటీ ఇవ్వాలంటే మన నరేంద్ర వర్మ గారు చెప్తారు 6,700 మంది ఓటర్లు నమోదయ్యారు అన్నది. మరి అందరి దగ్గరికి వెళ్ళి ఆ ఓటర్లందరినీ మన కూటమి అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజా గారికి వేయించగలిగే పని మనం చేయాలి. అలా చేయాలి అని అంటే మనం అందరూ సమిష్టిగా కృషి చేసి ఈరోజు నరేంద్ర వర్మ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, ఇక్కడున్న అందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా పనిచేసి ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీని అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన నియోజకవర్గ శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారికి దగ్గర తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న దయాబాబు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మాట్లాడవలసిందే కోరుకుంటూ, అలాగే మన ఎంప్లాయీస్ తరఫున ఇక్కడ ఎవరైనా ఉన్నారా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎవరైనా ఉంటే మీరు కూడా దయచేసి ముందుకు రండి సార్. రండి. దీని తర్వాత దయాబాబు గారు మాట్లాడతారు. రండి సార్, ఇలా రండి సార్. విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరూ కూడా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పక్షాన్ని సంపూర్ణ మద్దతు తెలియజేద్దామని చెప్పేసి ఈ సమావేశానికి విచ్చేసాం. ఇది ఈ ఎన్నిక అన్ని ఎన్నికల లాంటిది కాదు. మనము ఏదైనా ఒక ఎలక్షన్స్ లో ఒక వ్యక్తికి ఓటేసేస్తాం, మన ఇష్టమైన వ్యక్తికి. కానీ ఇక్కడ ప్రాధాన్యత ఓటు, ఎన్ని ఓట్లు అయితే ఉంటాయో అందరికీ ఓటు వేయచ్చు. ఇక్కడ అక్కడే మనము మన ప్రతినిధులం కొంచెము ఆ ఓటింగ్ అడిగే క్రమంలో ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. మనందరికీ మన 6,000 ఓట్లు అంటున్నారు. ఇక్కడ 6,700 ఓట్లు మనకి వేసినా కూడా అవతల వ్యక్తి ఏమడుగుతాడంటే, మీ పార్టీకి మీరు వేసుకోండి, రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మంచివాడు, రెండో ఓటు మాకు ఏంటి సార్ అని చూస్తారు. ఆ రెండో ఓటు అవతల ఇంటనే మనకు పంపముచ్చుతుంది. దాన్ని జాగ్రత్తగా కార్యకర్తలకు మనం చెప్పి ప్రతి ఊర్లో మనం వేయాల్సింది ఒక్క ఓటు మాత్రమే, రాజేంద్ర ప్రసాద్ గారిగా ఒకటి నమోదు చేయాలి. ఇంకా ఏ ఇతర వ్యక్తులకు మనకు ఓట్లు వేయకూడదు, 2, 3, 4 ప్రాధాన్యత వేయకూడదు అని చెప్పడం. అది చాలా ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే అనేక ఎలక్షన్స్ లో మనం చూసి కౌంటింగ్ లో రెండో ఓట్లో వాళ్ళు విజయం సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రత్యేకలు. ఆ ఒక్క విషయం గుర్తు చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ వేదిక మీదకి వచ్చాను. తర్వాత తెలుగునాడు ఉపాధ్యాయ సంఘంగా మేము ఒక 50 మందిని ఇక్కడికి ఎలక్షన్ టైంలో వస్తాం. మాకు అకామిడేషన్ గా ఇచ్చినట్లయితే ప్రతి ఊర్లో వెళ్ళి ఈ ప్రాధాన్యత ఓటు గురించి మనం పార్టీ ప్రతినిధులుగా మేము వెళ్ళేసి పనిచేసి సార్ గెలుపులో మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా
ఈ వేదికను కోరుకుంటూ నమస్తే. మీరు అడిగిన విషయంలో అన్నగారు ఆయన సందేశంలో తెలియజేస్తారు దీని గురించి. అలాగే ఇక్కడ మీకు అర్థమైందో లేదో, ఓటర్ నోట్లో మనం వెళ్తే జనరల్ గా పార్టీ గుర్తుల మీద ఇస్తాం అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఎంతమంది ఉంటే అంతమందికి ఒకటో ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం అంటూ ఓట్లు వేయొచ్చంట. నేను ఎప్పుడు వేయలేదు. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చెప్పిన ప్రకారం మనం ఒకే ఓటు వేద్దాం. అది ఒకటో నెంబరు మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేద్దాం. ఇంకా రెండో దానికి ఛాన్స్ ఇవ్వద్దు. మళ్ళీ అవకాశాలు మనకి ఎట్టించి మారుతాయో 35 నియోజకవర్గాల్లో ఓటింగ్ ఇది. ఆ విషయం గుర్తిరగాలని తెలియజేస్తున్నాం. అలాగే మన ఇంకెవరైనా ఉన్నారండి ఎంప్లాయీస్? మాట్లాడారు, దయబాబు మాట్లాడండి. కర్లపాలెం మండల పార్టీ, తెలుగుదేశం మండల పార్టీ ప్రెసిడెంట్ అయిన మా మాస్టర్ భూపతి మాస్టర్ మాట్లాడవచ్చు. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన మన ప్రీతమ నాయకులు, మన ఎమ్మెల్యే గారు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారికి, అలాగే మనకి విశిష్ట అతిథి, ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు, సీనియర్ తెలుగుదేశం నాయకులు, విప్లవానికి నాంది పలికిన మన రాజేంద్ర ప్రసాద్ గారికి అభినందనలు. స్టేజ్ మీద కూర్చున్న వారందరికీ, అతిరథ మహారాజులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు నాయకుడు చెప్పినట్టు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు నందేరు మీద నత్తరాడు. ఎందుకంటే గెలుపు ఆల్రెడీ ప్రజల్లో ఒక అభిప్రాయానికి అందరూ వచ్చారు. మనం ఈ గెలుపు కాకుండా ఇంకా మెజార్టీ కోసం మనం అందరం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లిస్టు తయారు చేసుకుని గ్రామాలను తిరిగి ప్రజల్లోకి వెళ్ళి ఎక్కువ ఓట్లు పడేలాగా మనం అందరం ప్రయత్నం చేయాలి. ఇది కూటమి గెలుపు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీ అందరం కలిసి విజయానికి చెరువులో ఉండి అత్యధిక మెజార్టీతో మనం అందరం రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలి. మిత్రులారా, ఒకటే, మన ఎమ్మెల్యే గారిని ఎలాగైతే 28,000 మెజార్టీతో గెలిపించామో అలాగే ఈరోజు మన నియోజకవర్గంలో 6,700 ఓట్లు ఉన్నాయి. 6,000 చిల్లర రాజేంద్ర ప్రసాద్ గారికి పడేలాగా మనందరికీ అందరూ ప్రయత్నం చేస్తారని, అందుకు మీరందరికీ మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అట్లాగే రూరల్ పార్టీ ప్రెసిడెంట్ ముక్కాం శివ గారు కూడా ఉన్నారు మనతో పాటు. ఆయన కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన ప్రీతం శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన కూటమి తరఫున పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పరిచయ వేదిక కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు, స్టేజీని అలంకరించిన పెద్దలు, అలాగే కార్యకర్తలు, నాయకులు, ఓటర్స్ అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈ రోజు శాసన మండలి దాని ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. జగన్ అనే దుర్మార్గుడు మన కళా రాజధాని అమరావతిని ఎలా చంపేయాలని చూశాడో అలాంటి అమరావతిని మళ్ళీ దానికి ప్రాణం పోసింది మన శాసన మండలి. అలాంటి ప్రాముఖ్యత కలిగిన శాసన మండలికి ఈనాడు మన కూటమి తరఫున, మన ఉమ్మడి జిల్లాల తరఫున మన ఆలపాటి రాజా గారు పోటీ చేస్తున్నారు. కావున మన నియోజకవర్గంలో ఉన్న 6,700 ఓట్లు మొత్తం మనందరం కూడా పెద్దలు చెప్పిన విధంగా ప్రతి ఒక్క ఓటర్ని కలిసి మొదటి ప్రాధాన్యత ఓటర్ కేవలం ఆలపాటి రాజేంద్ర గారి పక్కనే 1వ నెంబర్ వేసి రావటం. అలా మనందరం కూడా ప్రచారం చేసి ఆలపాటి రాజేంద్ర గారికి మన నియోజకవర్గం నుంచి అక్కడ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. అలాగే
కొంచెం లేటుగా వచ్చారు జిట్టా ప్రమీలా రాణి గారు, టౌన్ పార్టీ మహిళా ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఆమెను కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నా. అట్లాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గా మాట్లాడాల్సి. ఈ సభకు అధ్యక్షత వహించిన మా శాసనసభ్యులు రంగరాజు గారికి, అట్లానే మా తెలుగు జిల్లా అధ్యక్షుడు ఉండేవాడు రాజన్న, ఆ రోజు నుంచి కార్యకర్త యొక్క కష్టాలేంటో ఉదయం మీద జెండా వేసుకొని తిరిగిన రాజన్నకి కార్యకర్త కష్టాలు చేసే వ్యక్తి కాబట్టి ఇవాళ ఎమ్మెల్సీగా వారికి టికెట్ ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఆ పార్టీ కష్టాలేంటో కార్యకర్త కష్టాలు తెలిసే వ్యక్తి కాబట్టి అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకొని మళ్ళా పట్టభద్రుల రక్షణలో మనందరం కూడా ఎవరికాడు మన అటకెక్కించుకున్నాం. అదే రకంగా మన రాజన్న కూడా గెలిపించుకుంటే చాలా బాగుంటుంది ఆశిస్తూ సెలవుస్తున్నాం. అదే రోజు రోజుకి పార్టీ గురించి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తానే ఉంటున్నాం. ఈ మధ్యకాలంలో సుమారుగా 100-200 తక్కువ 45,000 సభ్యత్వాలు మనం పూర్తి చేసుకున్నాం. మన బాపట్ల నియోజకవర్గం నుంచి 45,000 మందిని సభ్యులుగా చేర్చారు. రాబోయే రోజుల్లో ఈ మహానాడు అయిపోయాక పదవుల షఫ్లింగ్స్, అలాగే సొసైటీలు, మార్కెట్ యార్డ్లు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా జరుగుతూనే ఉంటాయి. పార్టీ మీరందరూ ఎమ్మెల్యే ఎన్నుకోవడం ఒక ఎత్తు అయితే, పార్టీని నడిపించే విధానంలో మనం కలిసికట్టుగా ముందుకు అడిగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదవులు మించి షిఫ్ట్ అయ్యేటప్పుడు, మారేటప్పుడు కొంతమంది మనసులో అసంతృప్తిగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెడుగా మాట్లాడే విధి విధానాలు కొన్ని నా దృష్టికి వస్తా ఉన్నాయి. కానీ ఏదైనా రండి కూర్చుందాం, బయట మాట్లాడకుండా మీరు ఏదైనా తెలియజేసినట్లయితే తప్పనిసరిగా మనం ముందుకెళ్దాం. అందులో భాగంగా మన పార్టీ కలిసికట్టుగా ముందుకు వెళ్లే విషయంలో ప్రతి ఎన్నిక, అది సొసైటీ కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నిక అవ్వచ్చు, లేదంటే మార్కెట్ యార్డ్ అవ్వచ్చు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్లు కాడి నుంచి సెక్రటరీలు ఎన్నో చేంజెస్ జరగబోతా ఉన్నాయి. కొంతమంది వాళ్ళే కంటిన్యూ అవ్వచ్చు, కొంతమంది మారవచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ మీరు ఏదైనా సరే రండి, మీ ప్రపోజల్స్ ఏంటో తెలియజేయండి, ఇండివిజువల్ గా తెలియజేయండి, నలుగురితో తెలియజేయండి, అవకాశాలు ఎలా ఉంటాయి. మొన్న పార్టీలో ఎవరు బాగా పనిచేశారు, కొన్ని గ్యాప్స్ వల్ల పనిచేసే విధి విధానాల్లో కొన్ని డైల్యూషన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. పార్టీ ఎవరైతే పనిచేశారో, సభ్యత్వం ఎవరైతే చేశారో దాని మీద కూడా పార్టీ దృష్టి సాధిస్తుంది. ఏదేమైనా మనందరం కూడా కలిసికట్టుగా పోరాడాల్సిన టైం అది మన కోసం కాదు, మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం. అందులో భాగంగానే రాబోయే ఎన్నిక ఇది ఒక పెద్ద ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ ఎన్నిక కోసం మాత్రం మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దృష్టి పెట్టే విషయంలో ఎవరైతే పదవులు ఉన్నారో, ఎవరైతే కార్యకర్తలుగా ఉన్నారో వాళ్ళు పార్టీ విషయంలో అశ్రద్ధ తీసుకోవద్దు. ఫ్యామిలీ అన్నాక మన కుటుంబాల్లో చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న లాభాలు, చిన్న చిన్న కష్టాలు, కొన్ని నష్టాలు ఇవన్నీ ఉన్నప్పటికీ మనం పార్టీ కోసం కలిసికట్టుగా పార్టీ నడిపించడంలో మీరు నాకు వెన్నుదన్నుగా ఉండి మీ సూచనలు సలహాల మేరకు పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఉండాలని మరొకసారి కోరుకుంటూ, అలాగే అలాగే మన ఎమ్మెల్యే గారికి, మాది ప్రిన్సిపల్ అయినటువంటి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇంకా వేదికను అలంకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ రోజు నాకు చైర్మన్ టికెట్ రావాలి అని అంటే ఆయన ఎడ్లపాటి వెంకట్రావు గారు ఎంత కృషి చేశారో ఈ రోజు కూడా నేను మర్చిపోలేను. నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మినిస్టర్గా ఉన్నారు ఆ రోజులో పరిష్కారం చాలా ఈజీగా అయిపోయేది. అలాంటి వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారంటే మనందరం కూడా మన ఎమ్మెల్యే గారికి ఎలా కష్టం ఎదుర్కొన్నా ఎండకుండా ఎలా కష్టపడ్డామో అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించడానికి మనము మన కార్యకర్తలు అందరూ కూడా గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకోండి. మన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు సాంబశివరెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. ఆయన కూడా పార్టీ గురించి, పార్టీ పటిష్టత గురించి, ఆమెపాటి రాజన్న గురించి మంచి మంచి విషయాలు మీరు చెప్పాల్సిన విషయాలు ధ్యానం ఉన్నాయి, చెప్పాలని కోరుకుంటున్నాను. సభ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి మా రాజేంద్ర ప్రసాద్ గారు, మిగతా పెద్దలకు, ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులే, ఓటర్లు లేరు అనుకుంటా, నాయకులే వచ్చారు అందరూ. మీ అందరికీ కూడా చాలా బాధ్యత. ఎందుకంటే ఎమ్మెల్సీ మిగిలిన ఎలక్షన్ లా కాకుండా మనం ఉన్న క్యాండిడేట్ అభ్యర్థులు ఓటు ఉన్న వాళ్ళందరినీ మనం కూడా గ్రామ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, ఏ నాయకులైనా సరే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి 1-2 సార్లు వారికి అర్థమయ్యే విధంగా, మొన్న మనకి ఓటు వేయని వాళ్ళు కూడా ఈ ఎలక్షన్ లో మనకి ఓటు వేసే విధంగా మనం వాళ్ళందరినీ మన వైపు తిరిగే విధంగా మాట్లాడి కార్యక్రమాలన్నీ చెప్పి మనం ఏం చేస్తున్నామో, బాబు గారు ఎలా ఈ 5 సంవత్సరాల విధ్వంసాన్ని ఆయన ఎలా కష్టపడి గాలిలో పెడుతున్నారు. మీలో కూడా కొంతమందికి కొంత అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఏంటంటే పోయిన 5 సంవత్సరాలు జగన్ పరిపాలన, వైసీపీ నాయకుల యొక్క కార్యక్రమాలు చూసి మాకు కూడా ఇలా జరగాలి, ఇలా చేయాలి మేము అనేది అసంతృప్తి. కార్యక్రమాల మీద లేదంటే పాలన మీద అసంతృప్తి కాదు. వైసీపీ వాళ్ళు చేసినట్టు మనం చేయట్లేదే అనేది అసంతృప్తి. మీరందరూ ఒకటి గమనించండి, వాళ్ళు అలా చేశారు కాబట్టి 11 సీట్లకు వెళ్ళారు. మనం కూడా అలా చేస్తే వాళ్ళకి మనకి ఏం తేడా ఉంటుంది? మనం చేయాల్సింది మీరు కోరుకునేది జరుగుతుంది, కానీ నిదానంగా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతిదీ గమనించి ప్రతిదీ జరుగుతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆ అసంతృప్తిని వదిలేసి ఈ ఎలక్షన్ లో, రానున్న ఎలక్షన్లు అన్నింటిలో కూడా దిగ్విజయంగా మొన్న అసెంబ్లీలో ఎలా అయితే 93% వచ్చిందో ప్రతి ఎన్నికలో కూడా అంతకంటే ఎక్కువ మనకి విజయాలు వచ్చే విధంగా మీ అందరూ కష్టపడి కృషి చేసి గెలిపించే బాధ్యత మీ అందరిది. పోతే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక, ఎమ్మెల్సీ అంటే శాసన మండలిలో మనకి మెజార్టీ లేదు. మనకి మెజార్టీ ఉన్న టైంలో వాళ్ళ గవర్నమెంట్ ఉండగా కూడా కొన్ని తప్పుల్ని మనం దిగ్విజయంగా ఎదుర్కొన్నాము. అలాంటిది ఇప్పుడు వాళ్ళకి కూడా మెజార్టీ ఉంది, వైసీపీకి మెజార్టీ ఉంది శాసన మండలిలో. కాబట్టి బాబు గారు ఆలపాటి రాజా గారు లాంటి ప్రజల్లో ఉండే నాయకుడిని, అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉన్న నాయకుడు, గట్టిగా ఏ విషయంలోనైనా సరే గట్టిగా పోరాటం చేయగల నాయకుడు. కాబట్టి మొదటి అవకాశం ఆయన ఇచ్చారు. ఆ ఇచ్చిన అవకాశానికి మనం కృతజ్ఞతగా
బాబు గారికి ధన్యవాదాలు చెప్పడం ఎలా అంటే మంచి మెజార్టీతో గెలవడం కాకుండా మంచి మెజార్టీతో ఆయన్ని గెలిపించడం అనేది మన బాధ్యత. అలా గెలిపించినప్పుడే బాబు గారికి మనం సపోర్ట్ చేసినట్టుగా నేను భావిస్తాను. అలాగే చిన్న చిన్న ఏమన్నా ఉన్నాయి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు, అలాంటివి ఏదన్నా ఉంటే నలుగురిలో ఎక్కడో బయట చెప్పుకోవడం కాకుండా పార్టీ వేదికల్లో మన ఇంటర్నల్ గా కానీ ఎవరినన్నా కలిసి చర్చించి అలా మాట్లాడింది. కానీ బయట మాట్లాడుకోవడం వల్ల మన పార్టీ పొరుగు కాదు, మనం మాట్లాడే వాళ్ళ పొరుగైపోతుంది. ఎందుకంటే పార్టీ చాలా క్రమశిక్షణ కన్న పార్టీ. దీంట్లో ఏది చేసినా ఏది జరిగినా అన్ని కూడా కూలంకషంగా ఆలోచించి, కొంతమందికి కొన్నిసార్లు న్యాయం జరగకపోవచ్చు, ఎందుకంటే అనేక ఈక్వేషన్లు ఉంటాయి. కాబట్టి ఏదో ఒకసారి ఏదో జరిగింది కాబట్టి దాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఇంటర్నల్ గా మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దకి ధన్యవాదాలు. ఆల్పాటి రాజేందర్ గారు, ఆయన గురించి మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఆయన మన కోసం మన పార్టీ ఆఫీస్కి వచ్చి రాబోయే ఎన్నిక గురించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పాలన గురించి కానీ ఆయన సందేశాన్ని మనకు అందించబోతున్నారు. ఆయనకు ఒకసారి స్వాగతం పలుకుతూ మీరందరూ కూడా సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు, సోదర సమానులు శ్రీ నరేంద్ర వర్మ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, పరిశీలకులు సాంబరెడ్డి గారికి, పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, జనసేన నాయకులు, అదేవిధంగా సోదరులు శివ గారికి, గోపతి గారికి, పాత్రికేయులకి, సోదరి మండలికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎన్నికల ముందు ఏ రకమైనటువంటి ఉత్సాహం ప్రతిపక్షంలో ఈ పార్టీని కాపాడటానికి, కార్యకర్తలని రక్షించడమే కాకుండా తనదైన శైలిలో పోరాటం చేసి ఎన్నికల్లో అఖండ విజయం సాధించినటువంటి మీ ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు ఎన్నికల తర్వాత కూడా అదే పందాన్ని అనుసరిస్తూ సమస్య ఎక్కడుంటే ఆ సమస్యని పరిష్కరించుకుంటూ, వ్యక్తిగత సమస్య, సమాజపరమైన సమస్య, పార్టీకి మంచి పేరుని తెస్తూ పార్టీకి, ఈ ప్రాంతానికి పార్టీలో వెన్నుముకగా తయారైనటువంటి నరేంద్ర వర్మ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నాయకత్వం నన్ను ఎంపిక చేసిన తర్వాత మీ ప్రాంతానికి రావడం, మీ అందరి ఆశీస్సులతో పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేసుకునే విషయంలో మీ అందరి కృషితో దాదాపు ఈ ప్రాంతంలో గతంలో కంటే కూడా ఎక్కువగా దాదాపు 6,760 ఓట్లని నమోదు చేసినటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వాన్ని అని చెప్పి మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ తప్ప విశేషం ఏంటంటే 4,400 ఓట్లు అయితే గతంలో ఎప్పుడు కూడా పట్టభద్రుల ఎన్నికల్లో మహిళల ఓట్లు చాలా తక్కువ ఉండేవి. ఈ దఫా దాదాపు పురుషులు 4,400 అయితే
మహిళలు కూడా 2300 పైగా ఓట్లు నమోదైనవి. అంటే ప్రత్యేకమైనటువంటి మీరు చూపించినటువంటి ఆసక్తి, ఆదరణ ఈ రోజున మనకి కళ్ళకు కనపడతా ఉందని చెప్పి మనం చేస్తా ఉంటాం. ఈరోజు మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, గతంలో 7 నెలల క్రితం జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో గత పాలన నుంచి విముక్తి చెందాలి అంటే, గత పాలన యొక్క పాపాల నుంచి రక్షణ దొరకాలి అంటే, గత పాలనలో జరిగినటువంటి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యమైనటువంటి వ్యవస్థల్ని మళ్ళీ తిరిగి పునర్వైభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే, ఈ బానిస సంఖ్యలని నుంచి విముక్తి చేయాలి అంటే మనందరం కూడా కలిసి పోరాడాలని చెప్పి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి ప్రాంతం ఈ వ్యాపక ప్రాంతం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆ రకంగా మీరు ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. ప్రజలు ఎప్పుడూ కూడా గతంలో ఈ రకమైనటువంటి తీర్పు ఎప్పుడు కూడా ఇవ్వలేకపోయారు. అలాంటి మెజార్టీని ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మీ ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం యొక్క పోకడ, గాడి తప్పినటువంటి వ్యవస్థల్ని గాడిలో పెట్టే రకంగా వ్యవస్థలన్నీ ఒక పక్క నిర్వీర్యం అయిపోతా ఉంటే, ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు, పరిశ్రమలు పారిపోయేలాగా చేశారు. మరి ముఖ్యంగా మన ప్రాంతంలో రాజధాని రావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంటే ఆనాడు నామకరణం చేసినటువంటి అమరావతిని 3 ముక్కలు చేయడానికి ప్రయత్నించినటువంటి పాలనని చూడటమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఏ రాజధాని ఉందా లేదా అనే భావన కల్పించేలాగా చేసినటువంటి పరిస్థితి ఒక్కసారి గుర్తుకు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు మనం చేస్తా ఉన్నా. ఆనాడు ప్రజా రాజధాని నామకరణం అమరావతి రాజధాని చేసుకున్నా ప్రపంచంలో ఎక్కడా కని విని ఎరగనటువంటి విధంగా ప్రజా రాజధాని, ప్రజల్ని భాగస్వామ్యం చేసినటువంటి ప్రజా రాజధానిని ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి అయితే, అలాంటి దాతృత్వం కలిగిన ప్రజల్ని ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి స్వయంగా దానం చేసినటువంటి రైతుల్ని అరెస్ట్ చేసినటువంటి ఘనత గత పాలనలో మనం చూసాం. ఎలాంటి వికృతమైనటువంటి చేష్టలతో ప్రజలందరూ కూడా అభద్రతా భావానికి లోనయ్యేలాగా, ఓ రకంగా చెప్పాలి అంటే 5 కోట్ల ఆంధ్రులు అసహనంతో జైలు జీవితం గడిపినటువంటి సందర్భాన్ని మీ అందరూ కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. అంతేకాదు అన్నాడు గౌరవ సభలో జరిగినటువంటి అవమానం, నిరంతర శ్రామికుడైనటువంటి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల పట్ల స్పందించే నాయకత్వాన్ని మట్టుబెట్టాలనే ప్రయత్నం, వీళ్ళన్నిటికీ కూడా జవాబుగా మీరు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు ద్వారా ఏర్పడినటువంటి ఒక మంచి ప్రభుత్వం. గత 7 నెలలుగా నిర్విరామంగా ఏ రకంగా పనిచేస్తున్నాం మీ అందరూ చూస్తా ఉన్నారు. జీతభత్యాలకి డబ్బులు లేకపోగా ఉన్న డబ్బులన్నీ కూడా దోచుకుపోయినటువంటి పరిస్థితి.
1,14,000 కోట్ల రూపాయలు వివిధ రంగాల్లో అప్పులు చేసి బకాయిలు ఏర్పరిచి ఆఖరికి చదువుకున్న బిడ్డలకు కూడా ఫీజులు ఇవ్వలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఇవ్వకుండా బకాయి పెట్టిపోయినటువంటి ప్రభుత్వాన్ని ఒకసారి గుర్తింపు చేస్తా ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన నమ్మకం, మీరు ఇచ్చిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకూడదని చెప్పి తిరిగినట్టుగానే గతంలో రోజుకి 16-18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రిగా చూసినటువంటి నాయకత్వం ఈ రోజు అసలు నిద్రపోతున్నాడో లేదో తెలియనటువంటి పరిస్థితిలో ప్రజలు నాపై నమ్మకానికి నేనేమిచ్చి రుణం తీర్చుకోవాలని చెప్పి నిరంతరం ప్రయత్నించే కూటమి నాయకత్వాన్ని ఒక్కసారి గమనించండి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గ్రామాలను ఏ రకంగా కాపాడాలి, ఏ రకమైనటువంటి గ్రామీణ అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రానికి కష్టపడి నిరంతరం శ్రామికుడిగా పనిచేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి ఏ రకంగా పాత్ర పోషించాలని చెప్పి నిరంతరం ఆయనకి అండదండంగా ఉంటూ, అదేవిధంగా మన యువ నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నామో ఉద్యోగ ఉపాధిని కల్పించాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, అక్షరమాల్లోనే కాకుండా అభివృద్ధి వైపు పయనించేలాగా చేయాలి అనే సత్సంకల్పంతో అడుగులు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గుర్తించండి అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. అలాంటి తరుణంలో ఈ ఎన్నిక వచ్చింది. మీరు గుర్తుకు తెచ్చుకోవాల్సింది, మీరు ఏ గుర్తు కోసం అయితే పోరాడారో, పోరాడితే పోయేది బానిస సంకట అన్నట్టుగా అలాంటి పోరాట పడి వినిపించినటువంటి మీ అందరికి కూడా ఈ ఎన్నిక కూడా ఒక సవాలుగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అని చెప్పడానికి నా ప్రయత్నం అని చెప్పి మనం చేస్తాం. నేను ఒక వ్యక్తిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన మీరు దీన్ని పరిగణించాల్సింది ఒక బాధ్యతగా పరిగణించాల్సిన అవసరం. ఎందుకంటే ఎన్నిక మంచి ప్రభుత్వానికి ఒక సందేశం ఇవ్వాలి. ఈ ఎన్నిక విజయం ద్వారా సంకేతాన్ని ఇవ్వాలి. ఇది మంచి ప్రభుత్వం కలిగినటువంటి ఒక కూటమి నాయకత్వం. ఏ ఎన్నిక వచ్చినా కూడా మమ్మల్ని ఏమి చేయలేవని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం. గతంలో నల్ల తరబడి నిర్వహించకపోయినా కూడా బాధపడేది కాదు. అప్పుడప్పుడు కొన్ని మాటలు వింటా ఉంటే వాళ్ళు చెట్టుకే కదా రాడిపడే అన్నట్టుగా భావిస్తా ఉన్నాం. మీరు అడగాలి, మీ సమస్యల మీద పోరాడాలి, కానీ స్పందించే ప్రభుత్వం ఉంది అని చెప్పి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించగలిగిన నాయకత్వం ఉంది అని చెప్పి మీరు మరవకూడదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అలాంటి నాయకత్వాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం, పరుచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, దాదాపు ఈ రోజు 6 బూతులు ఉన్నాయి. మీ అందరికీ కూడా 6 బూతుల్లో కూడా ఒక్కొక్క బూత్కి 1000 పైన ఉంటున్నాయి. 3 బూతులు పట్టణంలో, రోడ్ల మండలం బూత్ కూడా పట్టణంలోనే ఇచ్చారు. ఒకటి కర్లపాలెం, ఒకటి పెంటలవానిపాలెం. ఈ 6 బూతుల్లో ఉన్నటువంటి ఓట్లని మీ అందరి నాయకత్వం, మీ అందరి యొక్క సహకారం, మీ అందరి యొక్క ఆశీస్సుతో
ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ ఊళ్ళో ఉన్నారా, లేకపోతే బయట ఉన్నారా, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ల నుంచి కూడా సేకరించినట్లయితే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ పార్టీ కార్యాలయం నుంచి కానీ, లేకపోతే ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడి కార్యాలయం నుంచి కానీ ఏ రకమైనటువంటి సందేశాన్ని కానీ, సమాచారాన్ని కానీ, లేకపోతే ఎన్నికల వ్యూహంలో మనం ప్రవర్తించాల్సినటువంటి వ్యూహాలు కానీ ఈనాడు వాట్సాప్ ద్వారానో, మీడియా ద్వారానో, సోషల్ మీడియా ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో ఏదో ఒక రకంగా మీకు సమాచారం రావడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే మీరందరూ కూడా సహకరించి సమాచారాన్ని సేకరించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రాధాన్యత ఓటు అని చెప్పి చెప్తా ఉన్నారు మన వాళ్ళందరూ. ఎందుకంటే మిగతా ఎన్నికల్లో తేడా ఉంది. మిగతా ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లోనో, ఎమ్మెల్యే ఎన్నికల్లోనో, లేకపోతే ఏ ఎన్నికల్లో అయినా సరే, పంచాయతీ ఎన్నికల్లోనో లేకపోతే గుర్తుంటా ఉంటది. ఆ గుర్తు మీద మనం ఇష్టం వచ్చినట్టుగా అక్కడున్న స్వస్తిక్ గుర్తులు మనకి ఎన్నికల అధికారిస్తారో అధికరించిన గుర్తు దాని మీద గుర్తి దాని సభ్యులు మంచిలాగా చూసుకుంటాం. ఆ గుర్తు వేరే గుర్తు మీద పడకుండా మనకి అందులో వేసి రావడం అనేది మనకు తెలిసినటువంటి విధానం. గతంలో టీచర్స్ నియోజకవర్గం, పట్టభద్ర నియోజకవర్గం వారికి కూడా నా విజ్ఞప్తి, ప్రాధాన్యత ఓటు ఎంతమంది అయితే పోటీ చేస్తారో అంతమందికి ఓట్లు వేసుకునే అవకాశం కనుక మొదటి ప్రాధాన్యత ఓటు, అది కూడా సంఖ్యాపరంగా ఒకటనే గుర్తును మాత్రం మీరు ఆ ఒకటి అనే సంఖ్యను మాత్రమే వేయాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నా. ఎవరికైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు ఉన్నవారు ఆ యొక్క ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నా పేరు ఎదుట టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా ఉండొచ్చు. దాని ఎదుటిగా ఖాళీ ఉన్న స్థలంలో అక్కడించిన పెన్ను, ఎన్నికల అధికారి ఏ పెన్ను అయితే ఇస్తాడో నీ పెన్ను వాడకుండా ఆయన పెన్ను, నా పెన్ను చాలా ఖరీదైన పెన్ను, ఖరీదైన పెన్నుతో నాకు వేద్దాం అనుకుంటే ఆ ఓటు చల్లకపోవచ్చని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నా. ఎన్నికల అధికారి ఏ పెన్ను అయితే ఇస్తాడో ఆ పెన్ను తీసుకొని ఆ పెన్ను ద్వారా నా యొక్క పేరు ఎదుట ఖాళీ స్థలంలో ఒకటి అనే సంఖ్య మాత్రమే వేయాలి. అది ప్రాధాన్యత ఓటు అంటే అంకె మాత్రం వేయాలి. మిగతా ఓట్లు వేసుకునే అవకాశం ఉన్నా కూడా మీ అందరికీ దానివల్ల మనకు ఉపయోగం లేదు. కాబట్టి ఎవరన్నా అడిగినా కూడా వేయొద్దు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. మిగతా వాళ్ళు కూడా అడిగారు కదా, మన ఊళ్ళో మనాడు దయాబాబు, మా దయాబాబు నాకు అసలు ఎన్ని ఓట్లు వస్తాయని పోటీ చేశాడని చెప్పి వర్మ గారికి మీరు నాకేస్తారా, రాజా గారికి వేస్తారా, నేను మాత్రం రాజా గారికి వేస్తాను, నువ్వు నాకేస్తావు అని అడగచ్చు. కానీ ఆయనకి నాకు ఒకటేసి ఆయనకి ఒకటేస్తే ఆ ఓటు చల్లదు. అంతేకాకుండా రెండో ఓటు ప్రాధాన్యత ఉంది కదా అని వేసినా దానివల్ల ఉపయోగం ఉండదు. అందుకనే ఒకే ఓటు నా పేరుకి ఎదురుగా ప్రాధాన్యత ఓటు, అది కూడా ఒకటి అనే సంఖ్య మాత్రమే అక్కడిచ్చినటువంటి పోలింగ్ ఆఫీసర్ ఏదైతే ఇచ్చాడో పెన్ను, ఆ పెన్నుతో వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో మీరందరూ కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం. మీరు ఎవరినైతే నియమించారో వాళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి ఈ రకంగా ఎన్నికల కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తూ, వారం రోజుల లోపల ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా.
వచ్చిన దగ్గర నుంచి 45 రోజుల లోపల ఎన్నికలు పూర్తవుతాయి. కాబట్టి దయవుంచి మీ అందరూ కూడా వర్మ గారిని ఏ విధంగా గెలిపించారో అదే రకమైనటువంటి సహకారం, ఆశీస్సులు, కసి తగ్గింది అనే భావన మనకు రాకూడదు. ఈ 5 ఏళ్లు కూడా మనం ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ఏ ఎన్నిక వచ్చినా, పంచాయతీ ఎన్నిక వచ్చినా, వార్డు ఎన్నిక వచ్చినా, మున్సిపల్ ఎన్నిక వచ్చినా, లేకపోతే ఎన్నిక వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, జడ్పీటీసీ వచ్చినా, లేకపోతే సొసైటీ వచ్చినా, ఇదే ఎన్నిక వచ్చినా కూడా ఇదే విధానంతో ఈ పార్టీని కాపాడుకుంటూ ఈ పార్టీని విజయ పథం మీద తీసుకెళ్తారని చెప్పి, కూటమి నాయకత్వాన్ని బలపరుస్తారని, వీళ్ళందరి కృషికి మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, ఆ రకంగా విజయం చేకూర్చే బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వర్మ గారికి, ఎందుకంటే సత్తా ఉన్న నాయకుడు, సమస్యలను పరిష్కరించగల నాయకుడు, ఈ రోజున ప్రతి నిమిషం కూడా మీకోసం కేటాయించి మీ గురించి ఆలోచిస్తూ ఏం చేస్తే ఈ బాపట్లలో నేను సేవ చేసినట్టుగా ఉండదని భావిస్తూ ఆ రకమైనటువంటి భావనకు గురవుతున్నటువంటి సోదరి యొక్క కృషికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి, నేనేదో చెప్తే పొగుడుతున్నాను అనుకోవద్దు, నాకు పొగిడే అలవాటు అసలు లేనే లేదు. నాకు పొగిడే అలవాటు మీరు 35 ఏళ్ళుగా చూస్తా ఉన్నారు. నా విధానం పొగిడే అలవాటు లేనటువంటి వ్యక్తిని నేను ఒక్కడే అని అనుకుంటాను. అంటే నేను నాకు గర్వపడటం కాదు, ఎందుకంటే ప్రజలనే అన్న నందమూరి తారక రామారావు ఒకటే చెప్పాడు మా అందరికి కూడా, 4 గోడల మధ్యలో కాదు, నలుగురు మధ్యలోనే రాజకీయం చేస్తేనే అది రాజకీయం అని చెప్పి, ప్రజాస్వామ్యానికి లోపలి ఎవరైతే పనిచేస్తారో ఆ రకమైనటువంటి న్యాయ సంకల్పం కలిగినటువంటి ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి వర్మ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకోకపోతే, ఇలాంటి సందర్భంలో నేను చెప్పకపోతే అది మంచిది కాదు, మంచి సంప్రదాయానికి నిలయం అవ్వాలనే ఉద్దేశంతో ఈ 4 మాటలు వర్మ గారి గురించి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది నాపై అని చెప్పి ఈ 4 మాటలు వారి గురించి చెప్తూ మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, ఈ ఎన్నికలో మంచి ప్రభుత్వానికి మంచి సందేశం ఇవ్వాలి, మంచి సంకేతం ఇవ్వాలి అంటే ఈ విజయం అనేది అనివార్యం అనేది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. ప్రభుత్వానికి ఒక మంచి కూటమి ప్రభుత్వానికి 2024లో విశిష్టమైన ఆలోచనతో ఓట్లేసి గెలిపించారు. అటువంటి మంచి ప్రభుత్వం కొనసాగే విధంగా రాబోయే స్థానిక సంస్థలు కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, మార్కెట్ యార్డ్లు కానివ్వండి, రేపు మన టౌన్ ఎన్నికలు కూడా తొందరలో జరగబోతున్నాయి, అవి కానివ్వండి, మనందరం ఇలాగే నిలబడి మనమందరం సంఘటితంగా కాపాడుకోవాలి, పార్టీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి, ప్రజలకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, ఆనరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీ పెద్దలందరి తరఫున, మరీ ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్సీ ఎన్నిక. ఆ ఎన్నిక కోసం వచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, అలాగే మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ పడలేదు, మొదట తెలుసుకోండి, 2వ ఓటుకి డబ్బు ఇస్తామని కూడా డబ్బు ఆశ చూపే పరిస్థితులు కూడా బయట ఉన్నాయని కొన్ని సూచనల మేరకు తెలుస్తా ఉన్నాయి. మనం 2వ ఓటు వేసి ఉపయోగం లేదు కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే పేరు ఎదురుగుండా ఎక్కడైతే ఓటు వేయాలో వాళ్ళు ఇచ్చిన పెన్నుతో మనం 1 అని ఓటేసి మన అమూల్యమైన ఓటుని పవిత్రంగా కాపాడుకుంటూ ఒక మంచి వ్యక్తికి చేయూతనిస్తూ ఎవరైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం చేసే ఈ కార్యక్రమంలో
అందరికీ అందుబాటులో రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు ఉంటారని మా అందరి తరఫున తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటు ముద్రని ఆయన ఒకటి ప్రాధాన్య ఓటుగా ఇవ్వాలని, దానికి మీ అందరూ ఓట్లు లేకపోయినా కూడా ఎవరైతే ఓటర్ లిస్టులు అందరికి పంచుతాం మన కార్యకర్తలందరికీ ఎవరి ఏరియాలో వాళ్ళ తిరిగి అన్ని 100% ఓటింగ్ జరిగేటట్లు, ఆ 100% లో 90% తగ్గకుండా మన ఓటు పడేటట్లు మీ అందరూ కృషి చేస్తారని మనసా వచ్చే నమ్ముతూ ఆ దేవదేవుడు ఆ భగవంతుడు మనకెప్పుడు తోడుంటాడని, మన పార్టీ కోసం మీరు కష్టపడే మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ పేరు పేరున అందరికీ కార్యకర్తలు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.